ఇదంతా వచ్చేసి ఫ్లవర్ సెక్షన్ అనమాట. సో ఈ చామంతి పూలు చూడండి ఎంత సూపర్. ఇది చూడండి గ్రీన్ చామంతి, ఇది అంతటా దొరకదు, చాలా రేర్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి అసలు గ్రీన్ చామంతి. ఇంకా ఇది పూసిన స్టేజ్లో ఉన్నప్పుడు మనకు ఇంకా ప్యూర్ ఆరెంజ్ కలర్లో సూపర్గా ఉంటుంది అనమాట. చూడ్డానికి బంతి పూల్లాగానే ఉంటాయి ఇవి, చూడ్డానికి కూడా చూడ్డానికి చాలా బాగుంటుంది. బంతి పూల్లాగానే ఉంటాయి కానీ చాలా కొంచెం. ఇక్కడ కూడా ఒక చామంతి చెట్టు ఉంది, కాకపోతే చామంతి చెట్టును కొత్తిమీర డామినేట్ చేసింది. సో ఇక్కడ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ గార్డెన్కి వచ్చేసాం అనమాట, టెర్రస్ గార్డెన్కి. టెర్రస్ గార్డెన్ పరిస్థితి ఏంటి, మనం ఈరోజు ఏం హార్వెస్టింగ్ చేయబోతున్నాం అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూస్తా. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, చాలా మోటివేషన్గా ఉంటుంది. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు అయితే టెర్రస్ గార్డెన్కి వచ్చాం అనమాట. అయితే పాలకూర హార్వెస్టింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడే ప్రియా వచ్చి ఆ పాలకూర అంతా కట్ చేసింది అనమాట. అయితే లాస్ట్ టైం పాలకూరకి దీనికి బాగా పురుగు పట్టింది. అయితే ఏం చేసినామంటే పురుగు పట్టిన ఆకులన్నీ కట్ చేసేసినాము. కట్ చేసేసి మళ్ళీ పురుగు పట్టిన ఆకులు ఏవో మళ్ళీ కొత్త ఆకులు వచ్చినట్టు, కొత్త ఆకులు వస్తే మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా అయితే హార్వెస్ట్ అయితే చేయడం జరుగుతుంది చూడండి. అయితే ఇది వచ్చేసి మనకు ఒక రోజుకి పప్పుకి ఇంకా కర్రీకి వచ్చేస్తుంది, పాలకూర పప్పుకి. ఇంకా మనము ఒక పాలకూర ఫ్రై లేకపోతే ఏదైనా మనకు కావాల్సిన కర్రీ చేసుకుంటే దానికి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం అయితే హార్వెస్టింగ్ ఇట్లా జరుగుతుందన్నమాట. అదే కాకుండా మన టెర్రస్ గార్డెన్ పరిస్థితి ఏంటి అని చూద్దాము. అయితే మనకు వచ్చేసి ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనమాట. చూడండి, డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కు పెద్దగా అయింది. ఇంకా దీంట్లో వచ్చేసి మనకు 3 డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి అనమాట ఒకటే దగ్గర. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అయితే ప్రియా తీసుకొచ్చి అన్నీ పెడుతుంది అనమాట ఇక్కడ, హార్వెస్టింగ్ చేసినాయి అన్నీ. అయితే ఇవాళ చాలా ఎక్కువ ఉంది, అందరం స్వెటర్లు వేసుకున్నాము, బాస్కెట్ కూడా తెచ్చుకోవాలి. వాకింగ్ చేద్దామని ఇట్లా టెర్రస్ పైకి వచ్చినాం అనమాట. టెర్రస్ పైకి వచ్చి చూసి ఈరోజు ఈ పాలకూర చేస్తే బాగుంటుంది అనుకొని పాలకూర అయితే హార్వెస్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనమాట. అయితే దీని గ్రోత్ మంచిగానే ఉంది. అయితే కొత్త కొత్త కొమ్మలు వస్తాయి, సడన్గా వస్తాయి అనమాట. ఒక 2-3 వీక్స్ అయితే ఏం రెస్పాన్స్ ఉండదు, కానీ 3rd వీక్ సడన్గా ఒక కొమ్మ వచ్చేస్తుంది. సో అట్లా మనం చూసుకోవాలన్నమాట. చూసుకొని మనం దానికి తగ్గట్టు పందిరిలాగా కట్టాలి. ఈసారి పందిరి కట్టాలి మనము, ఈరోజు కట్టేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బంతి చెట్టు అయిపోయింది, కాలం ఎండిపోతుంది, కొత్త బంతి చెట్టు వేయాలి. సో బాగానే పూలు ఇచ్చింది ఇది, అన్ని బంతి చెట్ల కానీ ఎక్కువ పూలు ఇచ్చింది. ఇది వచ్చేసి సపోటా అనమాట. సపోటా ఇది కొంచెం స్ట్రాంగ్ కావాలి, స్టెమ్ సన్నగా ఉండడం వల్ల మనకి ఏదైతే ఫ్లవర్స్ ఉన్నాయో ఈ విధంగా సపోటా ఫ్లవర్స్ అయితే వచ్చి మళ్ళీ రాలిపోతున్నాయి అనమాట. అయితే నిలబడతలేదు, ఎందుకంటే స్టెమ్ ఇంకా చాలా సన్నగా ఉంది. చూడొచ్చు మన టెర్రస్ గార్డెన్లు ఏవైతున్నాయో అవి కొంచెం అన్నీ యంగ్ అనమాట బాగా, ఎందుకంటే ఇది కొత్త ఇంటి పైన లేటెస్ట్ స్టార్ట్ చేసినాం అనమాట, అందుకని. సో హార్వెస్టింగ్ దగ్గర తీసుకెళ్తారండి, అక్కడ ప్రియ నిలబడ్డది. సో ఇది హార్వెస్టింగ్ అవుతుంది. ఇది ఇప్పటికే 4-5 టైమ్స్ తీసేసినా మళ్ళీ వస్తుంటుంది అనమాట. ఇది ఇట్లా మనకు పాలకూర అనేది వస్తూనే ఉంటుంది. పుదీనా వేసుకున్నా కూడా అంతే, పుదీనా కూడా వస్తూ ఉంటుంది. పుదీనా వేయాలి నెక్స్ట్ టైము, కొంచెం పుదీనా తీసుకొచ్చి చేస్తే అది ఒక 2-3 అంటుకునే అంటే మొత్తం వచ్చేస్తుంది పుదీనా. ఇప్పుడు ప్రస్తుతం అయితే పుదీనా వేయలేదు మేము, ఈసారి వేస్తాము. ఈరోజు మట్టి తీసుకురావాలని ప్లాన్ అనమాట. మట్టి తీసుకొచ్చి ఈ పాట్ మిక్స్ సాయిల్లో వర్మి కంపోస్ట్ ఎక్కువ అయిపోయింది, ఇంకా సాయిల్ కంటెంట్ తక్కువ అయిపోయింది అనమాట. అందువల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది, ప్లాంట్స్కి సరిగా న్యూట్రిషన్ అందుతలేదు. కొన్ని ప్లాంట్స్ ఎండిపోతున్నాయి, కొన్ని ప్లాంట్స్ తట్టుకోగలుగుతున్నాయి, కానీ కొన్ని ప్లాంట్స్ అయితే తట్టుకోలేక ఎండిపోతున్నాయి. హీట్ ఎక్కువ ఉంటుంది కదా వర్మి కంపోస్ట్లో, ఆ హీట్ తట్టుకోలేకపోతున్నాయి అనమాట. సో దీంట్లో తీసుకొచ్చి మనం కొంచెం మట్టి అయితే కలుపుతాం, ఎర్రమట్టి. ఈరోజు ఎర్రమట్టి తీసుకొచ్చి కలిపే ప్లాన్ ఉందన్నమాట. వర్మి కంపోస్ట్ ఎక్కువ అయినా సరే ప్రాబ్లమే, తక్కువ అయినా సరే ప్రాబ్లమే. సో అదనమాట. ఇంకా చూద్దాం పదండి. ఇక్కడ వచ్చేసి మనకు బచ్చలాకు అనమాట, బచ్చలాకులు. సో బచ్చలాకు మంచిగా వచ్చింది. అయితే మనకు ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతుంటే మాత్రం ఈ విధంగా పురుగు కరవడము ఇవన్నీ కామన్, ఇట్లా వస్తూనే ఉంటాయి. పురుగు కట్ చేసుకుంటుండాలి, ఎందుకంటే మనము ఏం ఇన్సెక్టిసైడ్ అవి వాడం కదా, అందువల్ల మనకు పురుగు అనేది వస్తూ ఉంటుంది. కొంచెం దాన్ని కంట్రోల్ చేసుకుంటూ మనం పెంచుకుంటూ ఉండాలన్నమాట. పుంటికూర అయిపోవచ్చింది, ఇది తీసేసి కొత్త పంట అయితే వేయాలి. అయితే పుంటికూర అనమాట ఇది.
అయితే నెక్స్ట్ చుక్కకూర ఆల్రెడీ 2 times తీసేసినాము. మళ్ళీ 3rd టైము ఇదే కొమ్మకి మొలకలు అనమాట ఇవి. అయితే చుక్కకూర అనమాట ఇది. చూడండి, ఇది చాలా బాగా వచ్చింది. బయట తీసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇది కూడా గోంగూర. ఇది మొత్తం తీసేయాలి. ఇది గోంగూర తీసేసి మళ్ళీ వేయడం అయితే జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఫ్లవర్ సెక్షన్. మీరు చూడవచ్చు టెర్రస్ గార్డెన్ మనకు టమాటోస్ ఎంత బాగా వస్తున్నాయో. సో మనకు టమాటోస్ అయితే ప్రతి ఒక్క కొమ్మకి 2 టమాటోలు అయితే ఉన్నాయి. అయితే ఈ టమాటోస్కి ఒక ప్రాబ్లం ఉందన్నమాట. మనము దీన్ని కేర్ తీసుకోకపోతే కొమ్మలు అనేవి పడిపోయి ఇరిగిపోతాయి. చూడండి, టమాటో అయితే వస్తున్నాయి. ఇంకోటి ఎండ తక్కువ అవడం వల్ల ఈ బుడ్డ టమాటాలు వస్తున్నాయి. పండ అయిపోతున్నాయి. ఇవి చెర్రీ టమాటాస్ కాదు, మామూలు పెద్దవే వేసాము. ఒక్కొక్కటి పెద్దగా అవుతున్నాయి, ఒక్కొక్కటి చెర్రీ టమాటోస్ లోనే ఉంటున్నాయి. ఇగోండి, ఇటు చూడండి, అసలు ఇక్కడ చాలా బాగా వచ్చినాయి. ఈ ఎండ ఎక్కడైతే కొడుతుందో మంచిగా చాలా బాగా వచ్చినాయి. ఎండ వచ్చినాయి. అటువైపు ఎక్కువ ఎండ ఉండదు అనమాట, నీడ ఉంటుంది. అందుకని అక్కడ తక్కువ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇట్లా ఉన్నాయి అనమాట. ఇంకో టమాటా పండుతుంది. ఇది ఇప్పుడే కోసా. చిన్న మినియేచర్ టమాటా, మినీ ఫుడ్లో యూజ్ చేస్తా. ఇంకో టమాటా లోపల ఉంది, కొంచెం పెద్దగా ఉంది. కనిపించిందా? ఇంకో టమాటో కూడా ఉంది. రైట్. సో ఇది టమాటోస్ అనమాట. అయితే ఇంకొన్ని రోజులు అయితే మనకు చాలా టమాటోలు అయితే వస్తాయి. సో అన్ని తీసుకుందాం. చిన్న టమాటోస్ ప్రస్తుతం చిన్న రాత్రి ఇంతది వచ్చింది. ఇప్పుడు ఇంకోటి పండబోతుంది చూడు. ఇది పండబోతుంది. ఇదే సైజ్, సేమ్ సైజ్ ఉంది. దేశీ టమాటోస్ అనమాట ఇవన్నీ. మనకు హైబ్రిడ్ కాదు, దేశీ టమాటోస్. అయితే వీటిని మంచి కేర్ తీసుకోకపోతే మాత్రము పడిపోతాయి. కొమ్మలు ఇరిగిపోయి మనకు కాపైతే రాదు. కొంచెం జాగ్రత్త కేర్ తీసుకోవాలి. ఇది మొక్క పెరుగుతున్న కొద్దీ కింద ఆకులు తీసేసి పైన కట్టుకుంటూ ఉండాలి సపోర్ట్ ఇస్తూ. మనం ఫస్ట్ ఒక కర్ర కట్టాము, దానికి డబుల్ కర్ర అటాచ్ చేసి సెకండ్ టైం కట్టాము. మళ్ళీ తర్వాత ఇవేవి సరిపోకపోయేసరికి పైప్స్ అటాచ్ చేసాము. సో ఇదంతా వంకాయ అనమాట. వంకాయ అయితే అంత గ్రోత్ లేదు, ఎండ పడతలేదు. ఎండ ఆగిపోవడం వల్ల కొంచెం గ్రోత్ అయితే తగ్గిపోయింది. మనకు ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి, ఫ్లవర్స్ ఉంటలేవు. సో ఇది తీసేసి ఎండ ఉన్న ప్లేస్లో పెట్టాలి. ఎండ లేకపోతే మాత్రం మనకు ప్లాంట్స్ అయితే రావండి. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనము. అది మేము నేర్చుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి పొట్లకాయ. చూడండి, పొట్లకాయ వచ్చేసింది మనకు. పొట్లకాయ బాగా వచ్చింది. అయితే మనకు ఈ చెట్టు వచ్చేసి కొంచెం వాడిపోయినట్టు అయింది అనమాట. ఇది ఎందుకంటే మొత్తం వర్మీ కంపోస్ట్ ఉంది. వేడి హీట్ ఎక్కువ అయిపోతుంది, చెట్లకి చచ్చిపోతున్నాయి. ఫస్ట్ లో బాగానే అనిపిస్తుంది, కానీ తర్వాత మొత్తం చచ్చిపోతున్నాయి. చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఏమనుకుంటున్నాం అంటే దీంట్లో ఎర్రమట్టి తెచ్చి మిక్స్ చేసి మళ్ళీ ఎండిపోయిన ఆకులు అన్ని తీసేసి కొంచెం విత్తనాలు వేసి మంచిగా చేద్దాము అట్లా అనుకుంటున్నాం. మీ సలహా ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. కంప్లీట్ వర్మీ కంపోస్ట్ అయితే తీసుకోకండి. వర్మీ కంపోస్ట్ మిక్స్ అని చెప్పి తీసుకొచ్చాం మేము. మొత్తం పాట్ మిక్స్ సాయిల్ అనేది తీసుకొచ్చాం, కానీ దాంట్లో సాయిల్ కంటెంట్ అయితే తక్కువ ఉంది. వర్మీ కంపోస్ట్ ఇంకా ఫాస్ఫరస్ అవి కొంచెం ఎక్కువ ఉన్నాయి. అది హీట్ ఎక్కువ కదా, అందువల్ల చెట్లు బతుకుతలేవు. సో మనం ఇప్పుడు దాంట్లో మనము ఎర్రమట్టి కలిపి కొంచెం సెట్ చేయాలన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఈ పాటికి పొట్లకాయ వచ్చినట్టు చాలా అన్ని కాయలు వచ్చేస్తుండే, అన్ని వచ్చేవి. అన్ని పిందెల స్టేజ్కి వచ్చి చచ్చిపోతున్నాయి. అది చాలా బాగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ చూద్దాము ఈరోజు ఎట్లయినా మట్టి తీసుకొచ్చి సెట్ అప్ అయితే చేద్దాము. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎలా చేస్తాము, ఏంటి దీంట్లో ఏమేమి చేస్తాం అనేది మార్పులు అన్నీ క్లియర్గా చెప్తూ ఉంటాము. సో ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. కొత్త విషయాలు మాకు తెలిసినవి అన్నీ కూడా మీకు చెప్తూ ఉంటాం. మేము ఎట్లా ఫేస్ చేస్తున్నాం ఇట్లా ప్రాబ్లమ్స్ అనేవి కూడా, ఇవి మళ్ళీ మీకు రాకుండా గార్డెన్ టిప్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తూ ఉంటాము. అదే అనమాట. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ మీట్ టుమారో. ఇదంతా వచ్చేసి ఫ్లవర్ సెక్షన్ అనమాట. సో ఈ చామంతి పూలు చూడండి ఎంత సూపర్ ఉంటాయి. అసలు చూడడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట. బ్యూటిఫుల్ చామంతులు. అయితే ఇవి కొంచెం వచ్చేసి వాడిపోయినాయి అనమాట. ఇవి ఇప్పుడు రాలిపోతాయి. అయితే మేమైతే చెట్టు మీద నుంచి తీయలేదు, ఎందుకంటే దాన్ని మళ్ళీ మనము ఒక విత్తనాలలాగా అట్లా యూజ్ చేసుకోవచ్చు, అందుకని మేము తీయలేదు. అయితే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చామంతి చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అయితే ఇది చూడండి గ్రీన్ చామంతి. ఇది అంతటా దొరకదు, చాలా రేర్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి అసలు గ్రీన్ చామంతి. చాలా సూపర్గా ఉంది కదా. సో ఈ పింక్ కలర్ చామంతులు చూడవచ్చు మీరు. అదేవిధంగా గ్రీన్ కలర్ చామంతులు కూడా చూడవచ్చు. చూడండి బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా చాలా. సో నెక్స్ట్ వచ్చేసి
ఇది ఒక టైప్ ఆఫ్ చామంతి అనమాట. ఇది ఆరెంజ్ కలర్. ఇంకా ఇది పూసిన స్టేజ్లో ఉన్నప్పుడు మనకు ఇంకా ప్యూర్ ఆరెంజ్ కలర్లో సూపర్గా ఉంటుంది అనమాట. చూడ్డానికి బంతిపూల్లానే ఉంటాయి ఇవి. చూడ్డానికి చాలా బాగుంటుంది. బంతిపూల్లానే ఉంటాయి కానీ చాలా కొంచెం ఇంకా ఎక్కువ అట్రాక్టివ్గా ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇందాక చూసారు కదా సేమ్ అటువంటి చామంతి. ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒక్కొక్కటి చాలా బాగున్నాయి కదా. ఇది ఒక టైప్ ఆఫ్ చామంతి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ చామంతి అనమాట. సో ఇదే కాకుండా మన దగ్గర సింగిల్ రేక్ చామంతి కూడా ఉందన్నమాట. ఇవన్నీ మీరు చూడొచ్చు, కొంచెం ముద్దగా ఉంటాయి. ఇది వచ్చేసి సింగిల్ రేక్ చామంతి అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇక్కడ కూడా ఒక చామంతి చెట్టు ఉంది. కాకపోతే చామంతి చెట్టుని కొత్తిమీర డామినేట్ చేసింది. సో ఇక్కడ చూడండి ఈ చామంతి పూలు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ చామంతి అనమాట. సో ఇదైతే మేము ఇట్లా పెట్టడం జరిగింది. కర్ర సహాయం ఇచ్చి ఇట్లా ఎండబెట్టాం అనమాట. సో మస్తు బ్యూటిఫుల్గా ఉంది అసలు ఫ్లవర్స్. చూడండి ఎంత బాగున్నాయి అసలు. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. సో ఈ విధంగా అయితే ఫ్లవర్ సెక్షన్ అయితే ఉందన్నమాట. సో మనకి నెక్స్ట్ వచ్చేసి అరటి చెట్టు మన దగ్గర ఒక్కటే ఉంది. సో ఇది కూడా గ్రో మంచిగానే అవుతుంది. ఇంత పెద్దగా అయిందనమాట. అయితే ఇది రెడ్ కలర్ అరటిపళ్ళు వచ్చే చెట్టు అని చెప్పిన అనమాట తీసుకున్నప్పుడు. సో ఎట్లా వస్తాయి ఏంటి అనేది చూద్దాము. ఇంకా మన టెర్రస్ గార్డెన్ అయితే మనకు కొంచెం సెటప్ అయితే చేయాలి. మట్టి తీసుకొచ్చి ఈరోజు కంప్లీట్గా సెటప్ అయితే చేసి మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియో. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మంచి గార్డెనింగ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఇదే కాకుండా మనకు బ్యాక్ యార్డ్ గార్డెన్ ఏదైతే ఉందో గార్డెన్లో పరిస్థితి ఎట్లా ఉందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.